యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. 5వ మాట ఏం పలికాడంటే, నేను దప్పిగొనుచున్నాను. అందరూ చెప్పండి, ఏడ దప్పికొంటున్నారమ్మా? గిలాసు నిమ్మకాయ రసం తాగి మళ్ళీ దప్పికొంటున్నాం అంటున్నారు. మళ్ళీ ఇక లేదు, ఇక అయిపోయింది, ద్రాక్ష రసం అయిపోయింది. ఇది కానా పెండ్లి విందు అయితే ఇంకా ద్రాక్ష రసం కొత్తది వచ్చేది. మీరు నిజంగా దప్పికొంటున్నారా? అయిపోయింది, మీ వాట అయిపోయింది. మనకన్నా నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారు. యేసయ్య దప్పికొంటే ఆయనకేమిచ్చారు తెలుసా? చేదు చిరకను, చేదు ద్రాక్ష రసాన్ని, ద్రాక్ష రసంలో చేదు కలిపి ఆ స్పాంజికి ఆ శూలానికి గుచ్చి ఆ స్పాంజి దాంట్లో ముంచి ఆయన నోటికి తగిలిస్తూ ఉన్నారు. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయము, ప్రేమన దోంబిడ్లారా, దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. ప్రేమన దోంబిడ్లారా, ఈ మాట ఎందుకు పలికాడు అని అంటే, ఇదిగో కీర్తనల గ్రంథం 69వ కీర్తన 21వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ వాక్యము నెరవేర్చడానికి, వాక్య నెరవేర్పు కొరకు నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏప్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడినటువంటి రీతిగా సమస్త విషయంలోనూ ఆయన మనవలే శోధింపబడ్డాడు. అంటే యేసు మానవునిగా శరీర బాధను అనుభవించి ఉన్నాడు గనుక, మరి మానవులముగా ఇప్పుడు కాస్త మరి ఒక అరగంట ఆలస్యమైతేనే మనకు దాహమేస్తూ ఉన్నది, దప్పికొంటున్నాం కదా. మరి అందుకొరకు మరి ఆయన కూడా మిట్ట మధ్యాహ్నమా భూమికి ఆకాశము మధ్యగా వ్రేలాడి అంటున్న మాట, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఒకటి లేఖనముల నెరవేర్పు కొరకు అన్నాడు. రెండవదిగా మరి ఇదిగో మరి తాను చెప్పినటువంటి విధముగా ఆయన శరీరధారిగా ఉన్నందున, ఆయన కూడా మనవలే శోధింపబడినందున ఆ మాట చెప్పడం జరిగింది. తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసయ్య బాధను లోతుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే కీర్తనల గ్రంథం 22:15లో నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నాలుక దవడను ఎప్పుడు అంటుకుంటుంది? దాహము కొని నీళ్లు దొరకకపోతే ఆ నాలుక దవడ కంటుకపోతుంది, నీళ్లు లేకపోతే. అలాంటి స్థితిలో ఆ మాట పలికాడు. తర్వాత జ్ఞాపకం చేసుకుందాం, ఈ దాహము ద్వారానే యేసు మన దాహాన్ని తీర్చాడని ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి. ఆయన దాహము కొని, ఎందుకు దాహము కొన్నాడంటే మన దాహము తీర్చడానికి. ఆయన ఆకలి కొన్నది మన ఆకలి తీర్చడానికి. ఆయన శ్రమ పొందింది మనకు రక్షణనివ్వడానికి అని ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తెరగాలి. కాబట్టి మాట ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం విధేయత కలిగి ఉండాలి. మరి ఎంత కష్టం వచ్చినా ఆ బాధను భరించాలి. దాహము కొన్నా దాహమునకు నీళ్ళు ఇవ్వండి అని అనలేదు. ఇది ఎందుకు అన్నాడంటే లేఖన నెరవేర్పు కొరకు అన్నాడు, కానీ నిజంగా నాకు దాహం వేస్తుందయ్యా నీళ్ళు ఇవ్వండి అనలేదు. ప్రేమణ దోంబిడ్లారు, ఈ రోజున యేసయ్య కొరకు కొన్ని బాధలైనా నువ్వు భరించగలుగుతున్నావా? కొంచెం కష్టం రాగా నీకు దేవుడు వద్దు, ఏవద్దు, మందిరం వద్దు, ఏదొద్దు, నీకు దండం స్వామి అనేసి నమస్కారం పెట్టి సంస్కారముగా జారుకుంటాం. ప్రేమణ దోంబిడ్లారా, ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. మనము కూడా మరి యేసయ్య దాహాన్ని ఎలా తీర్చగలము అనంటే, దైవ చిత్తానుసారముగా మనము బ్రతికి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగినప్పుడు మనము యేసయ్య దాహాన్ని తీర్చగలము అనే ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనము గుర్తించుకోవాలి. దేవుడు ఈ 5వ మాట ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఆయన దాహము కొన్నది మన కొరకే, మన దాహము తీర్చడానికి. మరి ఆ రీతిగా మనము కూడా ఆత్మల దాహము కలిగి ఉండాలి. దేవుని వాక్యం పట్ల దాహము కలిగి ఉండాలి. సంఘము పట్ల దాహము కలిగి ఉండాలి.
అప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుడు ఇటు మాటను మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.